మిల్లులో స్కామ్ చేయించి రామరాజుని అరెస్టు చేయించాలని చూసిన భద్రావతిని అరెస్టు చేసి ఊహించని షాక్ ఇచ్చిన ప్రేమ. నిజంగానే ప్రేమ భద్రావతిని అరెస్ట్ చేయబోతుందా? అసలు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో ఎలా ఉండబోతుంది ట్విస్ట్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. రామరాజు మిల్లు బాధ్యతని తీసుకుంటాడు చందు. అయితే దాంతో ఇక వల్లి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. తర్వాత ఇక భద్రావతి గుడిలో కలుస్తుంది భాగ్యాన్ని. అప్పుడు ఇక భాగ్యం అయితే భద్రావతిని అస్సలు కూడా పట్టించుకోదు. ఏంటి భాగ్యం, అసలు పట్టించుకున్నట్టే వెళ్ళిపోతున్నావేంటి అని భద్రావతిని అంటూ ఉంటే, నీలాంటి కొంపలు కూల్చే వాళ్ళతో ఏం మాట్లాడతాంలే అని అంటూ ఉంటుంది భాగ్యం. ఆ మాట విని భద్రావతి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను కొంపలు కూల్చేదానిలా కనిపిస్తున్నానా అని అంటూ ఉంటే, అవును, మేము లేని వాళ్ళమనే కదా మాకు 10 లక్షలు ఆశ చూపించి రెండు కుటుంబాలు కలవడానికి వాళ్ళిద్దరి మధ్య ప్రేమ రాయబారం నడిపించమంటున్నానని మా దగ్గర ఎంత నంగనాచి కబుర్లు చెప్పావు. తీరా చూస్తే ఆ ఇంట్లో ఉన్న ఆ పెద్ద మనిషి రామరాజు గారిని కుప్పకూలేలా చేశావు. నీలాంటి ఆడదాంతో మాట్లాడడం కన్నా మౌనంగా ఉండడమే కరెక్టు. అయినా ఇప్పుడు నీ స్థాయి నా స్థాయి ఒకటి కాబోతుందిలే అని అంటూ ఉంటుంది భాగ్యలే. అప్పుడే ఇక భాగ్యం అన్న మాటలకి భద్రావతి అయితే, ఏంటి నా స్థాయికి నువ్వు వస్తున్నావా? అదెలా సాధ్యమవుతుంది అనుకుంటున్నావు అని అంటూ ఉంటుంది. అది ఎలా సాధ్యమవుతుందో కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది. మా అల్లుడు గారు ఇప్పుడు రైస్ మిల్లుకి ఓనర్ అయ్యారు. ఇక మా అన్నయ్య గారు రామరాజు గారు ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. కాబట్టి ఈసారి మొత్తం పెత్తనం అంతా మాదే, చూస్తూ ఉండు ఎలాగ పైకొచ్చేస్తామో అని అంటూ ఉంటుంది భాగ్యం. అప్పుడే ఇక భద్రావతి నవ్వుకుంటుంది. నవ్వుతున్న భద్రావతిని చూసి భాగ్యం షాక్ అవుతూ, ఏంటి అలా నవ్వుతున్నావు అని అడుగుతూ ఉంటే, ఏం లేదు భాగ్యం, నువ్వు నా స్థాయికి వచ్చే రోజు ముందు ఉందని నేను కూడా సంతోషపడుతున్నానులే అని భద్రావతి అంటూ ఇంటికైతే వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక సేనాపతితో ఇలా అంటూ ఉంటుంది భద్రావతి, రే సేన, రామరాజుని పూర్తిగా కుప్పకూల్చే ఒక ప్లాన్ మనకి వచ్చిందిరా అని అంటూ ఉంటుంది భద్రావతి. ఏంటక్కాది అని అనగానే, ఏం లేదురా, కూతురి లేచిపోయింది, పెళ్లి చేసుకుంది అనుకున్న తర్వాత కూడా బాగానే కోలుకున్నాడు. గుండెపోటు వచ్చిన ఆ రామరాజుగాడు ఈసారి మనం కొట్టే దెబ్బకి పూర్తిగా చతికిలు పడిపోతాడు చూడు అని అంటూ ఉంటే, అవునా, ఏంటక్క ప్లాను అని అంటూ ఉంటాడు సేనాపతి. అప్పుడే ఇక తన ప్లాన్ అంతా కూడా చెప్తుంది. ఇక తన ప్లాన్ చెప్పడంతో, నువ్వు సూపర్ అక్క, నువ్వు మామూలు సూపర్ కాదు, సూపర్ అని అంటూ ఉంటే, సరే అయితే ముందు ఆ పని చూడు అని భద్రావతి అంటుంది. సరే అక్క, అలాగే అదే చేస్తాను అని చెప్తూ ఇక సేనాపతి అయితే బయటికి వెళ్తాడు. తర్వాత ప్రేమ ఇక ఎగ్జామ్స్ అయితే రాస్తుంది. ఎగ్జామ్స్లో టాపర్ అవుతుంది. ఇక తర్వాత టాపర్ అయ్యాక ఇంటికి మీడియా వాళ్ళైతే వస్తారు. ఇక మీడియా వాళ్ళు రావడంతో ఇక రామరాజు అయితే, ఏంటి వీళ్ళందరూ వచ్చారు అని అనుకుంటూ ఉంటాడు. సార్, ప్రేమ మీ ఇంట్లోనే ఉంటారు కదా అని అడుగుతూ ఉంటే, అవునమ్మా, ప్రేమ నా కోడలే, ఏమైంది అని అంటూ ఉంటాడు రామరాజు. ఏమైందంటారు సార్, ఆవిడ పోలీస్ జాబ్కి రాసింది కదా తను ఎగ్జాము, దాంట్లో టాపర్ వచ్చింది, అందుకని ఆమెకి కంగ్రాచులేషన్ చెప్దామని మేమందరం వచ్చాము అని అనగానే షాక్ అయిపోతూ ఉంటాడు రామరాజు. ఇక ప్రేమ ధీరజ్ అందరూ కూడా బయటికి వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడే ఇక ప్రేమని చూసి, మేడం కంగ్రాచులేషన్స్ మేడం, నిజంగా మీరు మన రాష్ట్రం పేరు నిలబెట్టారు, టాప్లో వచ్చి నిజంగా ఆడవాళ్ళకి ఇంత సత్తా ఉందని అందరూ కూడా ముక్కును వేలేసుకునేలా చేశారు అని పొగుడుతూ ఉంటారు. అప్పుడే ఇక వల్లి అయితే, అబ్బా, ఈ ప్రేమ అడ్డంగా దొరికిపోయింది, ఇక మావయ్య గారు వీళ్ళిద్దరిని బయటికి గెంటేయడం ఖాయం అని ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది వల్లి. తర్వాత వల్లి అలా ఆనందపడుతూ ఉండగా ఇక రామరాజుని, మీ కోడలు ఇంతలాగా మార్కులు సాధించి మీ ఇంటి పేరుని నిలబెట్టినందుకు, మీ ఇంటి పేరుని మీ పేరుని మొత్తం రాష్ట్రం అంతా కూడా వినపడేలా చేసినందుకు మీకు ఎలా అనిపిస్తుంది సార్ అని అడుగుతూ ఉంటే, చాలా గర్వంగా ఉందమ్మా, ఆడపిల్లలు అన్ని రంగాల్లో ముందుంటున్నారు అనడానికి ఇదొక నిదర్శనమే. ఆడపిల్లలకి ఏమీ చేత కాదని అందరూ కూడా అనుకుంటూ ఉంటారు చాలామంది కూడా. అలాగని ఇక వాళ్ళకి చదువు ఎందుకని పెళ్ళిళ్ళు కూడా చేసేస్తూ ఉంటారు. చదువుకున్న వాళ్ళు వాళ్ళ చదువు కొంతమంది ఆపేసి ఇక ఇంటిని చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు.
కానీ మా కోడలు మాత్రం నిజంగా మాతో కూడా తను ఎగ్జామ్ రాస్తున్నట్టు చెప్పలేదు. నేను తనని అసలు పోలీస్ అవ్వొద్దని చెప్పాను, కానీ పట్టుదలతో చదివి సాధించింది. అందుకని ముందు నేను తనకి సారీ చెప్పి తర్వాత తనకి కంగ్రాచులేషన్ చెప్తున్నాను అని రామరాజు అయితే మీడియా ముందు ప్రేమని మెచ్చుకుంటాడు. దాంతో వల్లి భాగ్యం షాక్ అయిపోతూ ఉంటారు. తర్వాత మీడియా వాళ్ళు వెళ్ళిపోయాక రామరాజు కాళ్ళు పట్టుకుంటుంది. ప్రేమ, నన్ను క్షమించండి మావయ్య, మీకు చెప్పకుండా అని అంటూ ఉంటే, లేదమ్మా, నేనే నీ విషయంలో తప్పుగా ఆలోచించాను, నీకు సపోర్ట్ ఇవ్వకుండా చాలా పెద్ద తప్పు చేశాను అని అంటూ ఉంటాడు రామరాజు. నిజంగా ఈరోజు రామరాజు కోడలు అనిపించుకున్నావు, రామరాజు పేరుని రాష్ట్రమంతా వినిపించేలా చేశావు అని అంటూ ఉంటాడు. దాంతో ఇక ధీరజు చాలా ఆనందపడుతూ ఉంటాడు. తర్వాత ఇక వల్లి అయితే బయటికి వెళ్తుంది. అప్పుడే వల్లి భాగ్యం దగ్గరికి ఒక అతనైతే వస్తాడు. మేడం, మీకు రైస్ మిల్ ఉంది కదా అని అడుగుతూ ఉంటాడు. అవునవును, మాకు రైస్ మిల్ ఉంది అని అంటూ ఉంటుంది వల్లి అయితే. ఏం లేదు మేడం, మా దగ్గర కొంచెం సరుకు ఉంది, అంటే ధాన్యం ఉంది, మీకు మేము చాలా తక్కువ రేటుకి ఇస్తాము, తీసుకుంటారా? మీరు అది బయటకు అమ్ముకుంటే అంతకంత లాభం వస్తుంది మేడం అని అంటూ ఉంటే ఆ మాట విని భాగ్యం వెంటనే వెళ్ళి అల్లుడు గారితో మాట్లాడదాం పదా అని అంటూ ఉంటుంది వల్లి. అప్పుడే ఇక చందు దగ్గరికి అయితే అతన్ని తీసుకువెళ్తారు. వెళ్ళిన తర్వాత, మీరు ఇచ్చే సరుక్కి ఏదైనా షూరిటీ ఉందా, మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అది అని అడుగుతూ ఉంటాడు చందు. అప్పుడే ఇంకా, సార్, ఎక్కడి నుంచి తీసుకొచ్చామో కన్నా మీకు ఎంత లాభం వస్తుందో అది చూసుకోండి సార్, ఏ రిస్క్ అయినా మేము చూసుకుంటాము, మిమ్మల్ని ఎవరు అడిగినా మా పేరు చెప్పండి, మాకు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా తెలుసు అని మాటలతో మాయ చేసేస్తారు. ఇక మాటలతో చందునైతే మొత్తానికి ఆ సరుకు కొనడానికి ఒప్పిస్తారు. వల్లి భాగ్యం అయితే, బావా, ఆయన మాకు దగ్గర చుట్టమే, ఎందుకు నువ్వు వద్దంటున్నావో, ప్లీజు ఆ వద్దనుకో అని వల్లి అయితే, అవును బాబు, వరుసకైనా మాకు తమ్ముడే అవుతాడు, అతను మోసం చేసే వ్యక్తి కాదు అని భాగ్యం కూడా ఇక మాటలతో పడేస్తుంది. దాంతో ఇక వచ్చిన లాభాలన్నీ కూడా అతనికి ఇచ్చి అతని దగ్గర ఇక బ్లాక్ సర్క్ అయితే కొంటాడు. ఇక కొనడంతో అతను ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన 2 రోజులకి ఇక ఆఫీసర్లు అయితే మిల్లు మీద ఇక దాడి చేస్తారు. అప్పుడే ఇక వెంటనే అతనికి ఫోన్ చేస్తే అతని ఫోను స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. అప్పుడు ఇంకా ఫోను స్విచ్ ఆఫ్ రావడంతో షాక్ అయిపోతూ ఉంటాడు చందు. ఇక వల్లితో, వల్లి, ఆ రోజు తక్కువ రేటుకి మనకి సరుకు అమ్మాడు కదా, అతను అమ్మిన సరుకు అదంతా కూడా బ్లాక్లో కొన్నాడట, ప్రభుత్వానికి వెళ్ళే సరుకుని మనకి తక్కువ రేటుకి ఇచ్చేసి మనం ఇప్పుడు బురదలో కూరుకుపోయేంత సమస్యని తీసుకొచ్చాడు, ఇది ఇప్పుడు స్కామ్ కింద వస్తుంది, అతను మీ మావయ్య అన్నారు కదా, అది మీ అమ్మకి తమ్ముడే అంది కదా, ఆయన వెంటనే ఎక్కడున్నాడో చెప్పు అని అంటూ ఉంటే, అయ్యో బావా, అదేంటంటే అతను అసలు మా బంధువే కాదు, ఆ రోజు ఏదో రోడ్డు మీద వెళ్తుంటే పరిచయం అయ్యాడంతే అని అంటూ ఉంటుంది వల్లి. ఎంత పని చేసావు వల్లి అని అంటూ ఉంటాడు చందు. తర్వాత ఇలాగా మిల్లులో స్కామ్ జరిగింది అని ఇక ఆఫీసర్లు అయితే మిల్లుని మూసేస్తున్నారని రామరాజుకి అయితే తెలుస్తుంది. ఇక చందుని చంప పగలగొడతాడు. ఏంట్రా ఇది, ఇప్పటి వరకు నేను ఎంత నిజాయితీగా మిల్లు నడిపించాను, నువ్వెందుకు దొంగ సరుకు కొన్నావు, అసలు నీకు అతన్ని ఎవరు పరిచయం చేశారు, ఎవరు మీకు సలహాలు ఇచ్చారు అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా వల్లి భాగ్యం ఇద్దరూ కూడా తడబడిపోతూ ఉంటారు. అది అన్నయ్య గారు, పాపం అల్లుడు గారు తెలియక అని అంటూ ఉంటుంది భాగ్యం. నువ్వు నోర్ముయ్ అని అంటూ ఉంటాడు భాగ్యాన్ని. అప్పుడే ఇంకా రామరాజు గారిని అరెస్ట్ చేయడానికి పోలీస్ ఆఫీసర్ ఎవరో కాదు వస్తుంది, ఈ ఇంటి కోడలు ప్రేమనే అని అంటూ ఉంటారు అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇంకా ధీరజ్ అయితే, లేదు, ప్రేమని నేను ఆపుతాను, మా నాన్న అరెస్ట్ చేయడం ఏంటి అని అంటూ ఉంటే, రే, చట్టం తన పని తను చేసుకుపోతుందిరా, మనం తప్పు చేసి తనని డ్యూటీ చెయ్యొద్దంటే ఎలాగా, తనని కూడా నిజాయితీగా ఉండొద్దంటావా, రానివ్వు, నన్ను అరెస్ట్ చేయనివ్వు అని అంటూ ఉంటాడు. రామరాజు అయితే ఇక వల్లిని చంప పగలగొడతాడు. వెంటనే చందు, నీ వల్ల ఇదంతా జరిగింది,
ఇప్పుడు మా నాన్న అరెస్ట్ అవుతున్నాడు అని అంటూ ఉంటే, అబ్బా అది కాదు బా అని అంటూ ఉంటుంది. చిచి, నీలాంటి దాని సలహాలు ఎప్పుడు కూడా వినకూడదు అని అనగానే అప్పుడే ఇక వస్తూ ఉంటుంది ఇంటికి ప్రేమ. ఇక భద్రావతి, సేనాపతి ఇద్దరూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే అప్పుడే ఇక మధ్యలో కారు ఆపి అలా నిలబడిపోతూ ఉంటుంది. ఈ నిలబడి అటు ఇటు చూస్తూ ఉంటుంది. అలా చూసి ఇక భద్రావతి దగ్గరికి వెళ్ళి రామరాజు గారి మిల్లులో స్కామ్ జరిగేలాగా ప్లాన్ చేసి ఆయన మీద నింద వేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని అంటూ ఉంటుంది. ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక షాక్ అయిపోతూ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను స్కామ్ చేయడం ఏంటి అని అంటూ ఉంటే, మీరే అతన్ని నా దగ్గర వీడియో ఉంది అని వీడియోని చూపిస్తుంది. సేనాపతి, విశ్వ, భద్రావతి ముగ్గురు కూడా చేసిన స్కామ్ గురించి మాట్లాడుకునేటప్పుడు అమూల్య అయితే వీడియో తీసి ఆ వీడియోని ప్రేమకి పంపిస్తుంది. అప్పుడు ఆ వీడియోని చూసి షాక్ అయిపోతూ విశ్వ అయితే అమూల్యని కొట్టబోతూ ఉంటాడు. మమ్మల్ని వీడియో తీస్తావా, అది ప్రేమకి పంపిస్తావా అని అంటూ ఉంటే, అమూల్య మీద చెయ్యి పడిందంటే నిన్ను గృహహింస చట్టం కింద అరెస్ట్ చేస్తాను చూసుకో అని అంటూ ఉంటుంది ప్రేమ. అమూల్య ఒంటి మీద చిన్న రక్తపు మరక కూడా కనిపించకూడదు, కనిపించినా తను ఎవరికి కనిపించకుండా పోయినా నీదే బాధ్యత అని అంటూ ఉంటుంది ప్రేమ. ఇక భద్రావతిని అరెస్ట్ చేస్తుంది. అరెస్ట్ చేసిన తరువాత అప్పుడే ఇక నర్మద అయితే, మావయ్య గారు, ఇన్ని రోజులు కూడా మీ దగ్గర ఒక నిజాన్ని దాచిపెట్టాను. అసలు అమూల్య ఏ తప్పు చేయలేదు. అమూల్య విశ్వాతో ప్రేమలో పడ్డానికి కారణం ఈ వల్లియే. వల్లి, ఈ భాగ్యం ఈరోజు డబ్బుల కోసం చందు బావగారి చేత ఈ డీల్ మాట్లాడిపించారు, వాళ్ళ చుట్టమని అబద్ధం చెప్పారు అని నిజాన్ని బయట పెడుతుంది నర్మద. అప్పుడే రామరాజు భాగ్యం చెంప పగలగొట్టుతాడు. నిజం తెలుసుకున్న చందు ఇక వల్లిని బయటికి గెంటేస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.